మంచి చేసే వారికి ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. శనివారం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సభాపతి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 12.15 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక శాసనసభ్యులు కోరిన విధంగా అదనపు నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాక సామాజిక ఐక్యతకు ప్రతీకలన్నారు. కొడవటంచలోని ఈ చారిత్రక దేవాలయం పునః ప్రతిష్ఠ జరగడం శుభసూచకమని పేర్కొన్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంగీత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాలయ చైర్మన్ సంపత్రావు, ఈవో మహేష్, మండల గ్రామాలకు చెందిన సర్పంచులు, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అంజలి ముద్ర అంటారు. అంజలి అంటే అర్థం అది లోపలుండే భగవంతుణ్ణి పలకరించేట్టు చేస్తుంది. ఆ లోపలుండే దేవుణ్ణి కూడా కాలి మన మీద ఆ ప్రేమ కలగడం కోసం చేతులు మనం జోడిస్తాం. దీని పేరు అంజలి అన్నారండి. దీన్ని ఏమంటారు? దీన్ని అంజలి ముద్ర.